పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన ప్రభు, కృపగలిగిన దేవుడువు, మా అందరి జీవితాల్లో మీ కృప ఎంతో అత్యధికంగా ఉండగా నశించిపోకుండా మమ్మల్ని సజీవులుగా ఉంచి క్షేమాన్ని ఇచ్చారు. మరొక పునరుద్ధాన ఆరాధన ఇచ్చారు. అందుని బట్టే మీకు కృతజ్ఞతలు. మా మంచితనాన్ని బట్టి కాక మీ మంచితనాన్ని మాకు ఆపాదించి మీ పిల్లలుగా, మీ సొత్తుగా ప్రభువారి రక్షణ త్యాగము ద్వారా మేమందరం కూడా ఈ రీతిగా మీ సొత్తుగా మీ నామను స్తుతించగలుగుతున్నాం. ఈ దినమునైనా మిమ్మల్ని ఎంతగా మేము స్తుతించిన మా జీవితం చాలదు అని ఎరిగి ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధనలు మేము సమర్పించుకున్నాం. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు మీరు. మా స్థితిగతులను, మా అంతరంగాలను, మా వ్యక్తిగత జీవితాలను, మా కుటుంబాలను, మా భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడుగా ఈ దినమునైనా నీ మాట మాత్రమే మాకు ఆధారమై ఉండగా మీ మాట చేత మమ్మల్ని బలపరచమని, వాక్కై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మనుషులని ఆలోచనల నుంచి వచ్చే మాట కాదు దేవా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలో ఈ దినం నీ మాట మాకు అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి, మహిమ మీరు పొందుకోండి. మా జీవితాలకు ఒక ఆధారమై మీ మాట చేత నడిపించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగము 16వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇక్కడ వాక్యాన్ని మనం ఇది ఎన్నోసార్లు చదువుకున్నటువంటి లేఖన భాగమే. ఎన్నిసార్లు అంటే కొన్నిసార్లు అని చెప్పలేం, ఎన్నోసార్లు. అయినప్పటికీ ఈ మాటను మనం పరిశీలన చేస్తే ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమని అంటే, చూడండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలదు. నాకు ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం ఆలోచన చేస్తూనే ఈ వాక్యంలోకి వెళ్దాము. ఏంటి ఆ ప్రశ్న అంటే, సంతోషం అనగా ఇక సంపూర్ణమైనటువంటి సంతోషం దేవుని దగ్గర ఉందంటారా లేదంటారా? చెప్పండి. ఉంది. ఎందుకు అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు. ఆయన మాట రుడి అయినటువంటి మాట అది. ఆయన చేతిలో, కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అది ఖచ్చితమైనటువంటి మాట అది. ఆ యొక్క సంతోషంలో, ఆ సుఖములో నీవు ఉండడానికి జీవమార్గమును కూడా తెలియజేసేది ఎవరు అంటే ఆయనే. ఎందుకు అంటే కొన్నిసార్లు తెలియని ప్రదేశాలకు వెళ్తాం. మనం వెళ్ళేటప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడంటే నావిగేషను, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నారు. ఒకప్పుడైతే ప్రతి సందు దగ్గర ఆగి అక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే, మా ఫలానా దారి ఇటేనా, ఫలానా ఊరు ఇటేనా అని అడుగుతూ వెళ్ళేవాళ్ళం. తర్వాత ఈ గూగుల్ మ్యాప్స్ వచ్చాక ఇప్పుడు ఆ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాం. అయితే విచిత్రం ఏంటంటే ఆ గూగుల్ మ్యాప్స్ కూడా ఎంత దారి తప్పిస్తాయి అంటే, రీసెంట్గా మేము ఒక ఊరికి మ్యాప్ పెట్టుకొని వెళ్తే దాదాపుగా అసలు తెలియనటువంటి రూట్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడక్కడే తిరుగుతున్నాం. ఎంత
తిరుగుతున్నా మళ్ళీ వెనక్కి చూపిస్తుంది, అక్కడికి వెళ్తే మళ్ళీ వెనక్కి చూపిస్తుంది. అలాగా దాదాపుగా 2 గంటలు మేము లోపల ఊరిలో పల్లెటూరులోనే తిరుగుతూ ఉన్నాం. వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి మళ్ళీ ఎలా వెళ్ళామో తెలుసా? మళ్ళీ అక్కడ ఎవరో ఆ రోడ్డు మీద ఉంటే ఆగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఎటు వెళ్ళాలి అని అడిగితే వాళ్ళు అన్నారు, మీరేంటి ఇటు వచ్చేసారు, ఇటు అసలు కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చారు, మీరు ఇటు కాదు రావాల్సింది, అటు వెళ్ళాలి అని చెప్పినప్పుడు మళ్ళీ అటు తిరిగి వెళ్ళి 2 గంటలు లేటుగా మేము ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అంటే చూడండి, నావిగేషన్ కూడా రాంగ్ చూపిస్తుంది. కాకినాడ నుండి వస్తున్నప్పుడు ఒకసారి ఒక ఊరు, అక్కడ బట్టలు అప్పుడు తక్కువలో వస్తాయి అన్నట్టు విన్నట్టు వెళ్ళడం జరిగింది. అదే నావిగేషను ఒక వంతెన మీదకి వచ్చినప్పుడు కాలువలోకి చూపించింది. కాలువలోకి చూపిస్తే నేను అప్పుడప్పుడు న్యూస్లో చదువుతూ ఉంటాం కదా, ఏమని అంటే సముద్రంలో పడిపోయారు, నీటిలో పడిపోయారు కారు వెళ్ళి అని చదువుతూ ఉంటాం మనం. అలాంటిది మాకు ఆ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ కాలువలో చూపిస్తుంటే మేమేం చేశానంటే, ఇది రాంగ్ చూపిస్తుంది, పగలే కాబట్టి మాకు తెలుస్తుంది అది నీళ్ళు ఉన్నాయి కాలువ అని చెప్పి మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ కూడా అడిగితే మీరు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అంటే మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు నావిగేషన్ పెట్టుకున్నాం. ముందుసారి పొరపాటున తప్పు చూపించిందేమో, రెండోసారి కూడా అక్కడికి వచ్చే కాలువలోకే చూపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత టెక్నాలజీ ఉన్నా కొన్ని దారులు తెలియవు, కొన్ని మార్గాలు తెలియవు. ఇందాక ఆరాధనలో తమ్ముడు పాడుతున్నప్పుడు జీవము మార్గం సత్యము నీవే అని పాడాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవును, జీవ మార్గాలను తెలియజేసేది ఎవరు అంటే ప్రభువే. అయితే ఈరోజు ఈ మాటని ఆలోచన మన హృదయాల్లో ఉంచుకొని, దేవుడు నిన్ను నన్ను ఎలా నడిపించాలని ఇష్టపడుతున్నాడు అంటే, ఈరోజు చూడబోతున్నటువంటి ముఖ్య వచనం 8వ వచనము చదువుకుందాం. చూడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఒకవేళ నువ్వు సంతోషములో నిత్యము సుఖములో ఉండాలని ప్రతి ఒక్కరి అభిలాషే. అన్నా తమ్ముడు, నాకు ఈ అభిలాష లేదు అనేవారు ఎవ్వరు లేరు. అక్క చెల్లి, అందరికీ కూడా ఈ సంతోషంలో ఉండాలని, సుఖములో ఉండాలని అందరికీ కోరికే. ఈ అనుభవంలోకి ఎప్పుడొచ్చాడు భక్తుడు అంటే, ఆ అనుభవంలోకి రాగడానికి గల కారణం 8వ వచనంలో ఉంది. ఆ యొక్క వచనం యొక్క భాగం ఏంటంటే, సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పక్కన చెప్పండి, ఏం చెప్తావు? నీ గురి ఎటు నిలపాలి? ఎప్పుడు నిలపాలి? సదాకాలం. దేవుని స్తోత్రం చెప్దామా? సదాకాలము ఎవరైతే తమ గురిని యెహోవా వైపు నిలుపుతారో, ఎవరైతే ఆ యొక్క గురిని దేవుని వైపు నిలుపుతారో, వారు నిత్యంగా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిత్య సంతోషంలో వారిని స్థిరపరుస్తాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీకు ఇస్తాడా? నీకు ఇవ్వడా? ఇస్తాడు. నాకు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. నీవు గురి నిలపగలిగితే, కొంతమంది ఒక పని పూనుకుంటారు, కానీ ఆ పని చిన్న ఆటంకం రాగానే అక్కడే ఆగిపోతారు. ఒక నిశ్చయత తీసుకుంటారు, ఒక కమిట్మెంట్ తీసుకుంటారు, ఆ కమిట్మెంటు అక్కడితోనే ఆగిపోతారు. ఏదో సమస్య వచ్చిందని, ఏదో ఆలోచన వచ్చిందని, ఏదో జరిగిందని. చాలాసార్లు చాలామంది వారి గురిని నిలపలేకుండా వారి జీవితాల్లో నిరాశలోకి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఆ స్థానంలో చూడడానికి ఇష్టపడక, నిన్ను నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో చూడడానికి ఈరోజు ఈ మాటను మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. అదేమిటి అంటే, నీవు సదాకాలము ఎవరి మీద గురి నిలపాలి? దేవుని మీద నీ గురిని నిలపాలి. సరే, ఈ వాక్యంలో మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ సత్యాన్ని, నువ్వు గురి నిలపాలి అంటే, గురి నిలపడానికి ఎలా నిలపగలమో నేర్చుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, 2 ప్రాముఖ్యమైన సత్యాలు నేర్పిస్తాను నేను. 1, గురి ఎలా నిలపగలం. 2, గురి నిలపడం ద్వారా కలిగే లాభం. మళ్ళీ చెప్పనా?
గురి ఎలా నిలపగలం, గురి నిలపడం ద్వారా కలిగే లాభాన్ని మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి ఈ వాక్యంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే గురి ఎలా నిలపగలము అంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక పేపర్ తిరగేస్తే 19వ కీర్తన 1-2 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. దేవుని స్తోత్రం చెప్దామా? గురి నిలపడానికి దేవుడు మనకిచ్చినటువంటి మొదటి సాధనం ఏంటో తెలుసా? సిస్టము. మీ పక్కన వాళ్ళని చెప్పండి, ఏంటది? ఏం చెప్పండి? సృష్టి. నువ్వు ఏదో చూడక్కర్లా, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. చీకటి పడే సమయానికి సముద్రపు ఒడ్డుకి వెళ్ళి నిలబడి ఆలోచన చేస్తే ఆకాశము, దాని కనబడుతున్న నక్షత్రాలు, ఎందుకంటే ఇక్కడ కనబడతాయి నక్షత్రాలు, సముద్రపు ఒడ్డుకి వెళ్ళాలని కాదు, కానీ నేను నా ఎక్స్పీరియన్స్లో చూసిన విషయం చెప్తున్నాను. అక్కడ సముద్రంలో ఉన్నటువంటి నక్షత్రాలని క్లియర్గా కనబడుతూ, ఏమండి, ఆ సముద్రం యొక్క అలలు కొడుతున్నప్పుడు ఆ యొక్క సముద్రానికి ఎలలు వేసినటువంటి దేవుడు, ఆకాశాన్ని అక్కడే నిలిపినటువంటి దేవుడు, సమస్త సృష్టిని తన జ్ఞానము చేత నడిపిస్తున్నటువంటి దేవుడు, అంత జ్ఞానములో నీకేం కావాలో, నీకు ఏ సమయంలో ఏం కావాలో ప్రతిదీ సమకూరుస్తున్నాడు. అంటే దేవుని సృష్టించిన సృష్టి, ఆయన అందులో సృష్టించిన సృష్టికర్త ఉన్నటువంటి జ్ఞానము ఎంత గొప్పది. దేవుని స్తోత్రం చెప్దామా? ఏ రోజున ఆలోచన చేసావా నువ్వు ఉన్నటువంటి భూమి? ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు, నేను ఒకసారి అంటే నేను ప్రత్యక్షంగా వెళ్ళదు, కానీ అప్పుడప్పుడు ఏదన్నా వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ దేశానికి వెళ్ళి ఈ దేశానికి వెళ్ళి, ఒక దేశంలో, అది వియత్నాం అనే దేశంలో ఒక ఎత్తైనటువంటి బిల్డింగు, ఆ బిల్డింగ్లో 88వ ఫ్లోరు, 101వ ఫ్లోరు, 2 ఫ్లోర్స్ సైట్ సీయింగ్ కోసం చూపిస్తారంట. అంటే వీళ్ళు టికెట్ తీసుకొని వెళ్తారు. ఈ ఎవరైతే వ్లాగ్ చేస్తున్న అతను 88వ ఫ్లోర్కి వెళ్ళాడు. 88వ ఫ్లోరు, అది వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఎంత గొప్పది అంటే, ఆ లిఫ్ట్లు సెకండ్స్లో వెళ్తుందంట, నిమిషాలు కూడా కాదు, సెకండ్స్లో వెళ్తుంది అన్ని ఫ్లోర్లకి. సరే అక్కడికి వెళ్ళి మొత్తం అంతా చూపించి ఆ బిల్డింగ్ మధ్యలో ఓ పెద్ద ఇంత పెద్ద బాల్ ఉంది. బాల్కి పెద్ద చైన్స్ వేసి ఉన్నాయి, పెద్ద చైన్స్. అది ఆ బాల్ చూపిస్తూ అతను చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువ వస్తాయంట. భూకంపాలు ఎక్కువ వస్తే ఆ బాల్ ఈ భూమి కంపిస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ ఒరిగిపోకుండా బాల్ ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేస్తుందంట. అంటే వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించి, అంటే ఇప్పుడు ఒకవేళ ఇటు సైడ్ ఒరుగుతుంటే బాల్ ఇటు సైడ్ వస్తూ, ఇటు సైడ్ ఒరుగుతుంటే ఇటు సైడ్ వచ్చేలాగా వాళ్ళ టెక్నాలజీ అంతా. నేను జస్ట్ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానంటే, వాళ్ళ టెక్నాలజీ వస్తున్నటువంటి భూకంపం నుండి తమను తాము ఎలాగా కాపాడుకోవాలో తెలుసుకున్నారు, కానీ భూకంపం రాకుండా చేయగలరా? ఉన్నారా ఇక్కడే? దేవుని స్తోత్రం చెప్దామా? అర్థమైందో లేదో మీకు? వారికి ఉన్నటువంటి జ్ఞానం, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం, వారికి ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, వారిని వారు కాపాడుకోవడానికి, భూకంపాల నుండి వారిని వారు కాపాడుకోవడానికి వారు ఉపయోగించుకుంటున్నారే కానీ అసలు అది రాకుండా చేయగలరంటే చేయలేరు. కారణం ఏంటంటే సమస్తం కూడా దేవుని ఆధీనంలో ఉంది. దేవుని యొక్క జ్ఞానం చేత మనని ఇంకా క్షేమపరుస్తున్నాడు. ఈరోజు మన గొప్పతనమే లేదు, మన అతిశయపడడానికి ఏమీ లేదు. మనం చిన్న పని చేస్తే అతిశయపడతాం, మనకి చిన్నది ఏదైనా ఉంటే అతిశయపడతాం, చిన్న ఉద్యోగం ఉంటే అతిశయపడతాం, జ్ఞానం ఉంటే అతిశయపడతాం, ధనం ఉంటే అతిశయపడతాం. అతిశయపడడానికి ఏముంది? ఏమీ లేదు. పౌలు అంటాడు కదా, నేను అతిశయపడడానికి ఏమీ లేదు. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, అందుకే సృష్టిని చూసినా వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షము ఆయన చేతిని పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు
బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఎంతమంది నేను ప్రతిరోజు ఉదయం వచ్చినప్పుడు చూసి, రాత్రి అవుతున్నప్పుడు చూసి, అంతరిక్షాన్ని చూసి, అక్కడ ఉన్నటువంటి ఆకాశములు చూసి, ఇక్కడ ఉన్నటువంటి సృష్టిని చూసి, దేవా ఎంత గొప్ప దేవుడవయ్యా అని ఎంతమంది స్తుతిస్తున్నారు. ఈరోజు మన బాధ అంతా ఏంటంటే ఈ భూమి మీద ఒక ఇల్లు లేదు. మన బాధ ఏంటంటే ఈ భూమి మీద మనం ఏదో సంపాదించుకోలేదు. అవన్నీ లేవు అంటే దాని అర్థం ఆయన విడవకుండా ఉండడు అని కాదు, అది ఉండడం తప్పని కాదు. కానీ నేను మాట్లాడుతుంది, కానీ దేవుని ఎంతగా స్తుతిస్తున్నాం, దేవుని ఎంతగా మన ముందు గురి నిలుపుకుంటున్నాం. ఇవన్నిటిని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, వాటిలో నిన్ను ఎందుకు ఉంచాడంటే సదాకాలం నీ గురి ఎవరి వైపు ఉండాలి? దేవుడు. అందుకే అబ్రహాం ఏమన్నాడో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయనకేమైనా ఆస్తి తక్కువ, లేకపోతే ఆయనకేమైనా కొదువు ఉందా? దేవుడు విస్తరింపజేయలేదా? దేవుడికి ఆయనకి ఇవ్వాల్సిందంతా ఇవ్వలేదా? అన్నీ ఉన్నా ఆయన గురి మాత్రం ఎటుందో తెలుసా? దేవుని మీదే. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఈరోజు ప్రియ సంగమా, అన్నీ ఉండాలి మనకి. ఆస్తి ఉండాలి, అంతస్తులు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, ఆరోగ్యాలు ఉండాలి, అభివృద్ధి ఉండాలి, క్షేమం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మన గురి ఎక్కడ ఉండాలి? దేవుని వైపు ఉండాలి. వినాలి 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 వినాలి. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడంటే, ఒక గురి నిలపలేకపోతుంటే, గురి నిలపడానికి నువ్వు మొట్టమొదటిగా చూడాల్సింది సృష్టిని చూడు. సృష్టిని చూసి, అంటే సృష్టిలో ఆనందించేవారు కూడా ఉన్నారు. అంటే నా ఉద్దేశం పాపంలో కాదు, సృష్టిని చూస్తూ దేవుని వైపు గురి నిలిపి అలాంటి వ్యక్తులు సృష్టిలో నుండి కూడా ఎలా ఆనందించగలరో మనం దేవుని వాక్యంలోంచి కొంతమంది ఒక వ్యక్తిని చూపిస్తాను, చూడండి రండి. దేవుని వాక్యంలోంచి చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని కనుక మనం చూస్తే, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. సృష్టిలో ఈయన సృష్టాన్ని చూడడానికి వెళ్ళలా. సృష్టించబడినటువంటి సృష్టిలో ఎక్కడికి వెళ్ళాడు? అన్నలో ఎక్కడికి వెళ్ళాడు? ఉన్నారా ఇక్కడే? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుని గురించి ధ్యానం చేయడానికి, ప్రార్థన చేయడానికి, తన జీవితముకు భవిష్యత్తుకు కావాల్సినటువంటి అవసరత, లేకపోతే తన యొక్క భవిష్యత్తుకు కావాల్సినటువంటి ఒక సహచారిని పొందుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని దగ్గర. ఆయన ఒక్కసారి వెళ్తాడా? అవసరం ఉన్నప్పుడు వెళ్తాడా? కొంతమంది అవసరం ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు, కష్టం కలిగినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. కొంతమంది జీవితాల్లో ఎప్పుడు కూడా అవకాశవాదులుగా ఉంటారు. అవసరం ఉన్నప్పుడే. ఏమనుకోవద్దు, ఎక్కువగా స్టూడెంట్స్ ఎప్పుడు కనబడతారు? మన దగ్గరే కాదు, చర్చిలోనే కాదు, బయట కూడా మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కనబడతారు? అప్పుడే కదా. ఎక్కలేని భక్తి అంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి? అవసరం ఉన్నప్పుడే. కానీ ఈయన దినచర్య, ఇస్సాకు దినచర్యనుగా అది చేసుకున్నాడు గనక ఇస్సాకుకి ఏం కావాలో దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. నిజంగా నీ జీవితంలో నువ్వు మేలు చూడాలంటే, నాన్న వింటున్నావా? నిజంగా నువ్వు మేలు చూడాలంటే, నీ లైఫ్ ఒక ఉన్నతంగా నువ్వు చేసుకోవాలంటే, ఆయన కృప నీకు తోడై ఉండాలి అంటే, ఉన్నతమైనటువంటి భవిష్యత్తును పొందుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా నీ గురి మాత్రం ఎవరి మీద ఉండాలో తెలుసా? దేవుని మీదే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే, రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని
సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఏం ఆలోచించాలి, ఏం చూడాలి? మనం ఏం చూస్తాం? లోకంలో చూస్తే ఎదురుగుండా ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకో, అరే నాకు లేదేంటి అని అనుకుంటామేమో. ఒకవేళ దూరంగా చూస్తే పొలం బాగా ఉందనుకోండి, నాకు లేదేంటి అనుకుంటాం మేము. ఒక వ్యక్తి మంచి స్టేటస్లో ఉన్నాడు అనుకో, ఆయనకిలాగా నేను లేనేంటి అని అనుకుంటామేమో. కానీ వాక్యం చెప్తున్న మాట, అమ్మా వినండి వినండి వినండి, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చూడాల్సింది ఏంటంటే ఆయన అదృశ్య లక్షణములు. నీ పక్కన ఉన్నప్పుడు ఏం చూడాలి మనం? ఎప్పుడైతే నువ్వు ఆయనను చూస్తావో, ఆయన సృష్టించిన సృష్టములో నీకు సమకూర్పునిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు నిన్ను చూడాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు భూమి మీద ఉన్నప్పటికీ నువ్వు ఎక్కడుండాలో తెలుసా? పరలోక సంబంధిగా ఉండాలి. ఆమేన్. నువ్వు భూమి మీద ఉన్నప్పటికీ పరలోక సంబంధిగా నువ్వు ఉన్నట్లయితే, ఎందుకో తెలుసా? బైబిల్లోనే ఉంది, మన పౌర స్థితి ఎక్కడుంది చెప్పండి? పరలోకమందు ఉన్నది. దేవుని స్తోత్రం చెప్దామా? ఏమండి, పరలోకమందు ఏంటంట? మన పౌర స్థితి, మన సిటిజన్షిప్. ఫారెన్ వెళ్తున్న వాళ్ళు చూస్తున్నాం కదా, వెళ్ళాలని ఆశపడే వాళ్ళకి కూడా, వెళ్ళిన వాళ్ళైనా వెళ్ళాలనుకునే వాళ్ళైనా అక్కడ ఉన్న వాళ్ళైనా ఏం కోరుకుంటారు? సిటిజన్షిప్ కావాలనుకుంటారు. వాళ్ళది కాదు దేశం, కానీ వాళ్ళది కానప్పటికీ అక్కడ దేశంలో సిటిజన్షిప్ ఉంటే, అనగా పౌరసత్వం ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి, స్థిరపరచబడతారు. ఎవరో ఒక ఆయన ఒక చిన్న వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఇక్కడ నుండి వెళ్ళేవారు, ఆయన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాడు, ఇక్కడ నుండి వెళ్ళేవారు ఇలా అనుకుంటారంట, నేను వెళ్ళి 1 నుండి 5 కోట్లు సంపాదించి వెనక్కి వచ్చేయాలనుకుంటారంట. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెబుతూ 1 నుండి 5 కోట్లు సంపాదించి వెనక్కి వచ్చేయాలనుకుంటారంట. 5 కోట్లు, 5 అన్నాడో 2 అన్నాడో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ 5 అనుకోండి, 5 కోట్లు టార్గెట్ పెట్టుకొని వెళ్తారంట, అనుకొని వచ్చేద్దాం అనుకుంటారంట. అక్కడికి వెళ్ళాక ఏమనిపిస్తుంది తెలుసా? టార్గెట్ కంప్లీట్ అవుద్దంట, కానీ రావడానికి ఇష్టపడరు. ఎందుకు రావడానికి ఇష్టపడరు అంటే దానికి కూడా కారణం చెప్పాడు అతను. అక్కడ సిస్టమే కానీ, అక్కడ ఉన్నటువంటి క్లైమేటే కానీ, అక్కడ ఉన్నటువంటి రోడ్సే కానీ, అక్కడ ఉన్నటువంటి విధానాలే కానీ, ఇవన్నీ అలవాటు అయిపోయాక మన దగ్గరికి రావాలి అంటే అంత కంజెస్టెడ్గా అనిపిస్తుందంట. కంజెస్టెడ్ అంటే ఇరుకుగా అనిపిస్తుందంట. కాబట్టి వెళ్ళేటప్పుడు ఉద్దేశం ఒకటే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్దేశాలు ఏమైపోతాయంటే మారిపోతాయి. నేను ఒక ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. దాని కొరకు వారికి ఏం ఉండాలి, అక్కడ ఉండాలి, స్థిరపరచబడాలి అంటే సిటిజన్షిప్ ఉండాలి, లేకపోతే అక్కడ ఉండడానికి పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి. ఇది కావాలడానికి ఎన్నో ప్రయాసాలు పడతారు. కానీ ఒక మాట అడగనా, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఈ సిటిజన్షిప్ ఏది తీసుకున్నా కొంతకాలమే బెనిఫిట్, కొంతకాలమే. కానీ మన పౌర స్థితి ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కొంతకాలం కాదు, శాశ్వత కాలం. అక్కడ షరతులు లేవు, అక్కడ మార్పులు లేవు. ఎందుకు అంటే ఈ సిస్టాలు వేరే ఇతర దేశాల్లో మారిపోతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒక రకంగా, కొత్త నాయకుడు వస్తే ఒక రకంగా. ట్రంప్ వచ్చాడు, ట్రంప్ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ అల్లల్లాడిచ్చేస్తూ ఉంటే కొంతమంది, నేనైతే చదివా, నాకు విచిత్రంగా కూడా అనిపించింది. ట్రంప్ గెలవంగానే కొంతమంది ఒక షిప్ ఎక్కేశారంట. ఆ షిప్ జర్నీ 4 సంవత్సరాలు పెట్టుకున్నారంట. ఎందుకు అంటే ఈ 4 సంవత్సరాలు జర్నీ చేస్తారు, వీళ్ళు షిప్లోనే నివాసం ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ట్రంప్ ఇంకా అమెరికా 4 సంవత్సరాలే కదా, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండోసారి రావడానికి లేదు. ట్రంప్ 2 టైమ్సే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మళ్ళీ ట్రంప్ పాలనలో మేము ఉండకూడదు అనుకొని వెళ్ళిపోయారంట. నేను అనేది ఏంటంటే ట్రంప్ పాలన 4 సంవత్సరాలు, మన భారతదేశంలో ఒక మళ్ళీ గెలిస్తే ఒక 20 సంవత్సరాలు. కానీ శాశ్వతమైంది పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? పరలోకమందు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని సంపాదించుకోవాలంటే నీ గురి ఎక్కడ ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచన చేద్దామా? ఆటోనగర్ వర్క్కి వెళ్ళినా ఆటోనగర్ వర్క్లో నీ గురి ఎప్పుడు ఎక్కడ ఉండాలి?
చెప్పండి. ఆటో మీద వెళ్ళినా నీ గురి ఎక్కడ ఉండాలి? ఉద్యోగంలో ఉన్నా నీ గురి ఎక్కడ ఉండాలి? చదువులో ఉన్నా నీ గురి ఎక్కడ ఉండాలి? ఇంటిలో అంటులు తోముతున్నా నీ గురి ఎక్కడ ఉండాలి చెప్పండి. ఇది జోక్ కాదు. ఒక సేవకురాలు తను చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను అనుదినము అనుక్షణము ప్రార్థన చేస్తాను అని చెప్పారంట. ఎలా చేస్తారు అంటే, ఆమె ఈవెన్ అంట్లు దోమినప్పుడు కూడా, బట్టలు ఉతికినప్పుడు కూడా దేవుని ఏం చేస్తారంట తెలుసా? స్తుతిస్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, గురి నిలపడానికి దేవుడు నీ ముందు సృష్టిని ఉంచాడు. గురి నిలుపుకొని నువ్వు బ్రతకగలిగితే దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నిత్య సంతోషము నిత్య సుఖము నీకు ఇస్తాడు. ఆమెన్. రండి, రెండవదిగా మనం గమనిస్తే మనకు ఒక మాదిరి కూడా ఉన్నారు. ఎవరైనా అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం. చెప్పి విడిచిపెట్టేవారు కాదిన ఆయన చేసి చూపించేవారు. ఎవరైనా చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఇంతకు ఎవరండి ఆయన? ఆయనంటే ఎవరు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనంట తనతో ఏముంది? జనసమూహం ఉంటే జనసమూహాన్ని పంపివేసి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? సృష్టిలో ఉన్నటువంటి ఒక కొండను వాడుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనకి ఎంతసేపు జనాలు ఉండాలి, చుట్టూ మాట్లాడేవారు ఉండాలి, అనేకమైన విషయాలు చర్చించుకునేవారు ఉండాలి. మన మాటలు ఎలా వెళ్తాయో మీకు తెలియందేం కాదు. ఒక నలుగురితో కూర్చున్నప్పుడు మన మాటల సంభాషణే మారిపోద్ది. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం మాదిరి? ఆయన మాదిరి ఏంటంటే, ఆ జన సమూహములను పంపివేసి ఆయన ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఆయన ఆలోచన చేస్తే, ఆయన దేవుడై ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచన చేయండి, ఆయనకు మనకున్న వ్యత్యాసం ఎంత దూరంగా ఉందో. మనం రోజులు గంటలు మన జీవితంలో ఒకవేళ క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఎంత సమయం లోక సమయానికి ఇచ్చేస్తున్నాం ఆలోచన చేయండి. మనుషులకు ఇస్తున్నాం ఆలోచన చేయండి. నీ వ్యక్తిగత జీవిత వృద్ధిని కోరుకుంటున్నటువంటి దేవుడు ఆయనతో గడపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. చెప్పండి, సదాకాలం మనం ఏం చేయాలి? ఆయన వైపే, ఆయన యందే గురి నిలపాలి. గురి నిలపడానికి మొట్టమొదటి సాధనం ఏంటి చెప్పండి? సృష్టి. రెండవది చూద్దాం రండి, దేవుని వాక్యం నుంచి చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. ఇందును గూర్చి, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు గురి నిలపడానికి, సదాకాలం నువ్వు గురి నిలపడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక సాధనం ఏంటో తెలుసా? ఆయన వాక్యం. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏంటండి? ఆయన వాక్యం. దేవుని యొక్క ఆత్మ తెలియజేస్తే తప్ప మనకు తెలుస్తుందా? పరలోకం ఎవరైనా చూసారా? సరే, విశ్వాసులకు తండ్రి ఎవరు?
చెప్పాలి. వెనకలు ఉన్నవారు ఎవరండి? అబ్రహాం. మీకు ఎలా తెలిసింది? చెప్పాడు ఆయన వచ్చి. దావీదు దేవునికి ఏమై ఉన్నాడు? హృదయానుసారుడు. మీకు ఎలా తెలిసింది? మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించి నాయకత్వంలో దాటించుకొని తీసుకొచ్చాడు. మీకు ఎలా తెలిసింది? వాక్యం. ఈ వాక్యం ఎవరు రాపించారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. ఈ మాట దైవావేశము చేత దేవుని యొక్క ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు సదాకాలం ఆయన ఎందుకు గురి నిలపాలంటే నీకు ఉండాల్సిన రెండవ సాధనం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. చెప్పండి, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను వాళ్ళు ఎవరని చేయొద్దండి. మానకుండా నన్ను నాయకుడిగా ఉంచండి, అధ్యక్షుడిగా ఉంచండి, లేకపోతే దానికోసం ఉంచండి, దీని మీద నియమించండి అనేవాళ్ళు ఉంటారు. కానీ ముందు నీకు ఉండాల్సిన లక్షణం దేవుని యొక్క వాక్యం. నువ్వు ఏ వాక్యం అయితే నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తావో ఆ వాక్యం నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? రండి పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. 119వ కీర్తనలో దావీదు చెప్తాడు. 119వ కీర్తన 92వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, వాక్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి? నీ ధర్మశాస్త్రము 92వ వచనం అండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము ఈయని ఎడల నా శ్రమ యందు నేను చెప్పండి. వాక్యం లేకపోతే ఏమైపోతాం? నశించిపోతాం. వాక్యం లేకపోతే ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైతే ఆనందిస్తారో వారంట శ్రమలో కూడా ఎలా ఉంటారో తెలుసా? శ్రమలో కూడా రాయబడింది కదా, నశించిపోకుండా క్షేమపరచబడతారట. దేవుని స్తోత్రం చెప్దామా? మనకు బయట ఉన్న వారికి కూడా సేమ్ కష్టాలే కలుగుతున్నాయి, కొత్తగా కలిగింది ఏం కాదు. నేను ఒక మాట అడగనా? అనలో వెనక వినబడుతుందా? తమ్ముళ్ళు వినబడుతుందా? నేను అడుగుతున్న మాట ఏంటంటే, నీకు ప్రభువు నమ్ముకోకముందు జ్వరం ఎప్పుడు రాలేదా? అదే ప్రభువుని నమ్ముకున్నాక జ్వరం వచ్చిందనుకో, పక్కనున్న వాళ్ళు వచ్చి ఏమంటారో తెలుసా? ప్రభువుని నమ్మని వాళ్ళు, చూసావా దేవుడు ఏం చేశాడు నీకు? నువ్వేమో అంటే నీకు జ్వరం అనే మాట ఉదాహరణ వాడుతున్నా. ఏ రోగమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ శ్రమ అయినా, ఏ విధమైనటువంటి కష్టమైనా నీ పక్కనున్న వాళ్ళు వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా? లేదా నువ్వు ఎవరో చెప్పకపోయినా నీ ఇంట్లో వాళ్ళే ఉంటారు అనేవాళ్ళు ఏమంటారో తెలుసా? నీకు శ్రమ ఎందుకు వచ్చింది? దేవుడు నీ ప్రార్థన వింటలేదా? దేవుడు ఏం చేస్తున్నాడు? మరి నీకు ప్రభువుని ఇప్పుడే కాదుగా కొత్తగా నమ్మింది, నమ్మక ముందు నీ జీవితంలో అసలు శ్రమ ఎప్పుడు ప్రారంభమైందో తెలీదా నీకు? నాకు నిజంగా మెడిసిన్స్ గురించి డాక్టర్స్ అంత రీసెర్చ్ చేస్తారన్న సంగతి నాకు తెలియదు. రవీంద్ర గారిని అపోలో హాస్పిటల్కి చెన్నై తీసుకెళ్ళినప్పుడు అప్పుడే తెలిసింది నాకు. అన్నా తమ్ముడు వినండి, అప్పుడే తెలిసింది. ఏమని తెలిసింది అంటే, మెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు డ్యూటీ డాక్టర్ కూడా కాదు, అక్కడ అసిస్టెంట్ డాక్టర్ ఉన్నారు. అసిస్టెంట్ డాక్టర్ అంటే చిన్న చితక ఏం కాదు, అతనే స్పెషలిస్టు. తర్వాత ఇంకా ఈయన సూపర్ స్పెషలిస్ట్ అనమాట. 1 గంట రాసుకున్నారు. జస్ట్ ఏం రాసుకున్నారు తెలుసా? మీకు తలనొప్పి ఎప్పుడు వచ్చింది? తలనొప్పి సార్ 8th క్లాస్లో అన్నారు. అంతేనండి, 8th క్లాస్లో వచ్చింది సార్ అన్నారు. 8th క్లాస్లో వచ్చిందంటే 8th క్లాస్లో వచ్చిన తలనొప్పికి మీరు ఏం ట్యాబ్లెట్ వేసుకున్నారు అని అడిగారు. ఏమండి, పోయిన వారంలో వేసుకున్న ట్యాబ్లెటే గుర్తుండదు. 8th అడిగారండి, వాస్తవేనా? 8th క్లాస్లో వచ్చిన తలనొప్పికి అప్పటి నుండి ఏ ట్యాబ్లెట్ వేసుకున్నారు, మధ్యలో తలనొప్పి వస్తున్నప్పుడల్లా ఏ ట్యాబ్లెట్లు వాడారు, ఏ ట్యాబ్లెట్లు అన్నలో వినండి, ఏ ట్యాబ్లెట్లు వాడారు అన్నీ రీసెర్చ్ చేసుకుంటూ అవి రాయడానికి 1 గంట టైం తీసుకున్నారు మెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. అయితే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, తలనొప్పి నాకు తెలిసి 8th క్లాస్లో రవీంద్ర గారు అప్పటికి ప్రభు దగ్గరికి రాలేదేమో, లేదా వచ్చారేమో, నాకు సంపూర్ణంగా తెలియదు. కానీ తలనొప్పి అనేది అప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఉంది.
కానీ ఇప్పుడు ఏముంది అంటే మనకు ధైర్యం ఉంది. కారణం ఏంటంటే మనకు ప్రభు ఉన్నాడు. అసలు ఆయన రిపోర్ట్స్ చూసిన డాక్టరు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు ఇక్కడ నుండి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయిందండి, కానీ ఆశ్చర్యంగా ఒక మొలకెళ్ళిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ఒక కొమ్మను కొట్టేస్తే అక్కడ నుండి ఏమొచ్చుద్ది? ఒక చిన్న మొలక వస్తుంది కదా. అలాగా ఆయనకి యాక్చువల్గా వెళ్ళాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేది ఆగిపోతే అక్కడ నుండి ఒక మొలక వెళ్ళిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు. శ్రమ అన్నది ముందు ఉంది, ఇప్పుడు ఉంది. కానీ శ్రమలో నిన్ను విడిపించడానికి దేవుని వాక్యం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఈరోజు చాలామంది దేవుని మాటను విడిచిపెట్టి దేవుని పక్కన పెట్టి వారి సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు గుండా వెళ్ళి దెబ్బతింటున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యానికి సమయం ఇవ్వరు, దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ దేవుని వాక్యం, దావీదు అంటాడు, దేవుని వాక్యం లేకపోతే, ఆ యొక్క ధర్మశాస్త్రం నందు నేను ఆనందించకపోతే నేను నా శ్రమలో ఎప్పుడో నశించిపోయేవాడిని. అదే వాక్యాన్ని ముందుకెళ్తే 93వ వచనంలో కూడా, నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూనూ వాటిని మరవను. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన వాక్యమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియ సంగమ, ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? ప్రతిదినం ఈ సంవత్సరం నేను తీసుకున్న తీర్మానం మీకు తెలియజేయాలి కనుక చెప్తున్నాను. ప్రతిరోజు బైబిల్ ఖచ్చితంగా చదవాలనుకున్నా, చదువుతుంటే చాలా చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అదేంటి ఇంతకుముందు తెలియదు, బైబిల్ కాలేజ్కి వెళ్ళాం కదా, బైబిల్ ట్రైనింగ్ చేసాం కదా, అప్పుడు కూడా తెలియని కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అసలు పేతురు గారి జీవితంలో ఆయన ముమ్మారు బొంకారు. అపోస్తల కార్యాలను చదువుతుంటే ముమ్మారు బొంకారు. మనకు తెలిసిన విషయమే. ప్రభువు నాకు తెలియదని, కోడి కూయక ముందే 3 మార్లని అందరికి తెలిసిన విషయమే. కానీ అదే పేతురు గారు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి శక్తివంతమైన కార్యాలు ఎలాగున్నాయో తెలుసా? దేవుడు ఆయన వాడుకున్న విధానం ఎలాగుందో తెలుసా? అసలు పేతురు గారు కూడా చనిపోయిన వారిని లేపాడు. దేవుని స్తోత్రం చెప్దామా? కాకపోతే అక్కడ ప్రార్థన చేస్తే లేచారు. శక్తి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. కానీ పిరికివాడిగా ప్రాణభయంతో దాక్కున్నటువంటి వ్యక్తి తర్వాత ప్రభు యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు అదే దేవుని కొరకు, అదే ప్రభు కొరకు శక్తివంతమైనటువంటి కార్యాలు చేశాడు. ఇది ఎలా తెలిసింది, ఎలా సాధ్యమైంది అంటే వాక్యము యొక్క ప్రాధాన్యతను మనం ఎరిగినప్పుడు. ఈరోజు వాక్యం చదివే అనుభవాలు మనకు ఉండాలి, దేవునితో అనుబంధం ఉండాలి. దేవుని మాట నిన్ను ఉద్దేశించి కాదు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడతాడు దేవుడు. ఎందుకు అంటే నీ అంతరంగాలు ఎరిగిన దేవుడు, నీ కుటుంబాన్ని ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు సదాకాలం ఆయన ఎందుకు గురి నిలపడానికి దేవుడు ఏమిచ్చాడంటే వాక్యం ఇచ్చాడు. నీ పక్కన వాళ్ళు చెప్పడం ఏమిచ్చాడు ఆయన? మొదట ఏమిచ్చాడు ఆయన? సృష్టిని ఇచ్చాడు. రెండోది ఏమిచ్చాడు ఆయన? వాక్యాన్ని ఇచ్చాడు. మూడోది ఏమిచ్చాడు అంటే, రండి వాక్యం నుంచి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దేన్ని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు ఆగండి. ఎప్పుడు? అందరూ చెప్పండి. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? చెప్పండి. అప్పుడంటే ఎప్పుడు? ఎప్పుడు అంటే పైన ఉన్నటువంటి వచనాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసినప్పుడు, పైన ఉన్నటువంటి వచనాన్ని నువ్వు అవలంబించినప్పుడు, దాని ప్రకారంగా నీవు నడుచుకున్నప్పుడు. ఇది నా మాట, ఈ షరతు. వాక్యము చాలా స్పష్టంగా, వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, అప్పుడు
ఎప్పుడు అంటే పైన వచనాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు. దేన్ని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలిచి. ఈ నెలలో మా బావగారికి బాగోకపోతే ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళా. ఎగ్జాక్ట్గా ఏ హాస్పిటల్ తీసుకెళ్ళానంటే మా చార్లెస్కి ఎక్కడైతే సర్జరీ కోసం ఆయనకు లోపల రప్చర్ అయింది. రప్చర్ అంటే పగిలిపోయింది, అపెండిసైటిస్. మీకు తెలుసు 2 years అవుతుంది. ఎగ్జాక్ట్గా ఫిబ్రవరిలో జరిగింది ఇది. అయితే ఫిబ్రవరి నెల గుర్తుపెట్టుకోలేదు నేను. నిన్న డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్తే ఎప్పుడండి అంటే ఎప్పుడని దాంట్లో చూస్తే ఫిబ్రవరి నెల అని గుర్తొచ్చింది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఇలా జరిగిందని భయపడ్డానికి కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా అదే ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళినప్పుడు నాకు వెంటనే చార్లెస్ విషయంలో దేవుడు చేసిన కార్యం గుర్తొచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే మేము అనుకొని వెళ్ళలేదు. అదే హాస్పిటల్ ఉండి ఇంకొక హాస్పిటల్కి పంపితే అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఈయనకి ఇన్ఫెక్షన్కి ఒకసారి సర్జరీ చేశారు, పగిలిపోయిందని క్లీన్ చేశారు. మళ్ళీ అది ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి పైప్ వేశారు. పైపులోంచి ఆ పస్ అనేది బయటకు వస్తూ ఉండేది. బ్యాగ్ పెట్టారు. మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళామో తీసేస్తారనుకుని ఆనందంగా వెళ్తే తగ్గలేదండి, ఇంకొక దగ్గర పేరిపోయింది అని మళ్ళీ ఆ పైపును తీసి ఇంకొక దగ్గర పొడిచి అల్లల్లాడిపోయాడు. అది మళ్ళీ ఒక బ్యాగ్ పెట్టారు. అదంతా మళ్ళీ మొన్న అదే అక్కడ మా బావగారిని ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో జరిగింది. అక్కడ కూడా చూసి దేవుడు ఎంత కార్యం చేశాడు అని అనుకున్నాను. ఒక వారం రోజుల నుండి మళ్ళీ నాకు కడుపు నొప్పి వస్తుంది, అక్కడ నొప్పి వస్తుందంటే నిన్న ఎవరైతే సర్జరీ చేశారో అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన కొన్ని మెడిసిన్స్ రాశారు, మండే స్కానింగ్ చెప్పారు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు మన జీవితంలో ఆయన ఉన్నప్పుడు ఇదిగో నువ్వు దాని మీద ఆ సమస్య మీద ఆధారపడి దానికే భయపడి దాని మీదే చింతపడుతూ దేవునికి దూరం అవుతూ ఉంటే ఇదిగో దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏ విషయంలో నువ్వు చింత పడొద్దు. కానీ నేను చేయాల్సిందేంటి, మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లి. సమస్య వచ్చిందని ఆగిపోయావా? అక్కడే ఉండిపోయావా? ఆ సమస్యనే విగ్రహంగా చేసుకున్నావా? ప్రభు అక్కడ ఏమన్నాడు? సమస్య రాదని చెప్పలేదు, కానీ నువ్వు దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ప్రార్థన చేయి. ఒకవేళ ఆ అనుభవాలు ఏమైనా మిస్ అవుతున్నావేమో, ఒకవేళ అనుభవాలు కూడా రాలేకపోతున్నావేమో, దిగుల్లో ఉన్నావేమో, చింతల్లో ఉన్నావేమో, ప్రభువుకి సంపూర్ణంగా నీ హృదయాన్ని ఇవ్వలేకపోతున్నావేమో, నిన్నెరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఏని విషయంలో కూడా నువ్వు చింత పడకుడు, కానీ ప్రతి విషయంలో ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుడు మీ హృదయానికి ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? మీ తలంపులకు కావలి ఉంచబోతున్నాడు. ఈరోజు తలంపులకు కావలి లేక లోకంలో ఉన్నవారు శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? నశించిపోతున్నారు. వారు ప్రాణాలు తీసుకుంటున్నారు, బలి అయిపోతున్నారు. కానీ నీకైతే నాకైతే దేవుడిచ్చిన కృప ఏంటంటే ఆయన మన హృదయమునకు ఏం చేస్తాడంట? మన తలంపులకు కావలి ఉంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడో అనుభవం ఏంటో తెలుసా? ప్రార్థన. ఏముండాలి? ప్రార్థన అంటే కొంతమందికి అవగాహన లేమి ఉంది. ఏంటో తెలుసా? ఇలా చేస్తేనే ప్రార్థన, అలా చేస్తేనే ప్రార్థన. తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వస్తారు, అడిగే విధానం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకసారి మారం చేస్తారు, ఒకసారేమో అడుగుతారు, ఒకసారి డిమాండ్ చేస్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అడుగుతారు. ఏమండి వింటున్నారా?
కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నువ్వు ఇలాగే అడగాలి, ఈ సిస్టంలో అడగాలి, ఇలా అడిగితేనే ఇస్తా అనే షరతులు పెట్టరు. వాళ్ళు ఏది అడిగినా వారికి ఏది మంచిదో దానికి తగినట్టుగా ఇస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ప్రభువు కూడా మన కొరకు ఈ భూమి మీదకి వచ్చింది. నీ కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్న ఆ ప్రభు తండ్రి దగ్గర నువ్వు అడగడానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అవకాశం ప్రార్థన. ప్రభు కూడా ప్రార్థన చేశాడా లేదా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మనకు మాదిరి ఎవరిని పెట్టుకోకండి. మనుషులు పెట్టుకుంటే మనుషులు పడిపోతారు. కానీ మాదిరి ఎవరు అంటే ప్రభువే మనకు మాదిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనాన్ని కనుక చదువుకుంటే, అంతటి యేసు వారితో కూడా గెత్సమేనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చోండి. చాలండి, అక్కడ సన్నివేశం అంతా మీకు తెలుసు. ఏం చేస్తున్నాడంట, శిష్యులను అక్కడ విడిచిపెట్టి చెప్పిన మాట ఏంటి వెళ్తే, నేను వెళ్ళి ప్రార్థన. ఒక్క మాట అడిగిన గెత్సమేనే అనే అనుభవం దేనికి ముందు అనుభవం తెలుసా? సిలువ వేయబడడానికి ముందు అనుభవం. అక్కడికి వెళ్తున్నటువంటి ప్రభువుకి తను సిలువ వేయబడబడుతున్నాడన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినప్పటికీ ఆయన చూపించినటువంటి మాదిరి ఏంటో తెలుసా? వెళ్ళి ఏం చేయాలి? ఆయన చేసిన ప్రార్థన చూస్తే తర్వాత మీరు చదువుకోండి. 39వ వచనంలో ఎలా ఉంటుందంటే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ప్రార్థన చేసినటువంటి నీకుండాల్సినటువంటి లక్షణం ఏంటంటే దేవుని చిత్తాన్ని కనిపెట్టుకోవాలి. ఆమేన్. ఇస్తావా? ఇవ్వ ప్రభువా. ఇస్తేనే దేవుడు ప్రభువా, ఇవ్వకపోతే అన్యాయస్తుడు ప్రభువా, నా తల ఎత్తలేను ప్రభువా, నన్ను అవమానంగా చూస్తారు ప్రభువా. నీ అవమానం ఏంటో దేవునికి తెలీదా? నీ అవసరత ఏంటో దేవునికి తెలీదా? ఒకవేళ నువ్వు అవమానపరచబడితే అది దేవుని నామానికి అవమానం అన్న సంగతి ఆయనకి తెలీదా? ఇప్పుడు ఈయన నన్ను సిలువ వేసేవారు ఎవరు ప్రభువా అని అన్నాడా? నీ చిత్తం అయితే ఎవరైతే ఆయన చిత్తానికి లోబడతారో, ఎవరైతే ఆయన చిత్తం మీద ఆధారపడతారో, ఎవరైతే తమను తాము వారి జీవితాలు ప్రభువుకు అప్పగించుకుంటారో వారి జీవితాలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. ఆమేన్, ఆమేన్. నేను న్యూజిలాండ్ వెళ్ళడానికి, మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ న్యూజిలాండ్ వెళ్ళడానికి మొత్తం వీసా ప్రాసెస్ ఎవ్రీథింగ్ అంతా రెడీ చేసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు సంగతి ఇది? ఆర్మీ జాబు రిజైన్ చేసి వచ్చి తర్వాత పరిచర్లో ఈ మందిర నిర్మాణం జరిగిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా గోడలకి కట్టలేదు, స్ట్రక్చర్ అంతా రెడీ అయిపోయింది, ఆరాధన జరగడానికి అంతా రెడీగా ఉంది. మొట్టమొదటిగా ప్రకాష్ గారిని, యేసురత్నం గారిని పిలిచాం. ఆ రోజు అయిపోయింది. అప్పటి వరకు అంతా నేను ప్రిపరేషన్ అంతా అయిపోయింది. న్యూజిలాండ్ వెళ్ళడానికి మొత్తం రెడీగా ఉంది. అకామిడేషన్ నాకు ఫ్రీగా ఇస్తానన్నారు. మనీ గారు అని వచ్చేవారు, వారి అబ్బాయి అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆయన అకామిడేషన్ వారి ఇంట్లో ఫ్రీగా ఇస్తానన్నారు. ఓన్లీ కాలేజ్ ఫీజు కట్టుకోండి, బైబిల్ కాలేజ్కే. అక్కడికి వెళ్ళి ఆయన కూడా బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు. అయితే మొత్తం దానికి పేమెంట్ చేసాం, అన్నీ అయిపోయి వెళ్ళడం అంతా రెడీ. ప్రకాష్ గారిని, యేసురత్నం గారిని, సీమోన్ గారి ఇంటి దగ్గర కారు ఉంది, అక్కడ వాళ్ళని పంపించడానికి, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు సంఘం అంతా అప్పుడు బయటకు వస్తుంటే ప్రకాష్ గారు నా వైపు చూపిసి ఏమన్నారు తెలుసా? వీళ్ళందరినీ విడిచిపెట్టి, వీరందరి బాధ్యతను విడిచిపెట్టి ఇలాగే అన్నారు, నువ్వు న్యూజిలాండ్ వెళ్ళడం అవసరమా అన్నారు. ఆ మాట ఆ రోజు నాకు చాలా సూటిగా నాకు తగిలింది, చాలా సూటిగా తగిలింది ఆ మాట. నిజమే కదా. నేను వచ్చిన కారణం ఏంటి? నేను న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళాలి అనుకున్నానంటే, కొద్దిగా మందిరం నిర్మాణం చేశాము, చాలా బయట నుండి కూడా తీసుకొచ్చాము, కాబట్టి అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన.
బైబిల్ కాలేజీ అవుద్ది, ఇటు సపోర్టర్గా కూడా ఉండొచ్చు అనే ఆలోచన. కానీ ఎప్పుడైతే ఆ మాట నాతో అన్నారో ఆ రోజే నా ప్రయత్నాలన్నిటిని ఆపేసుకొని నేను పరిచర్య కొరకు బైబిల్ కాలేజ్ ఇక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మాట దేవుడు వింటున్నాడు. నేను చెప్తున్న మాట వాస్తవం కాదో ప్రభు వింటున్నాడు. ఎందుకు ఈ మాట నువ్వు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట, నీ లైఫ్లో ఆయన చిత్తాన్ని నువ్వు కనిపెట్టుకోవాలి. ఆయన చిత్తము లేకుండా సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కూడా వెళ్ళి దెబ్బలు తింటా ఉంటే ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, నీ గురి ఎక్కడ ఉండాలి చెప్పండి? సదాకాలం ప్రభు వైపే. 3 విషయాలు చెప్పాను. ఆయన సృష్టిని చూస్తే మన గురి నిలుపుకోగలం, ఆయన వాక్యాన్ని చదివితే మనం ఆయన గురి నిలుపుకోగలం, మూడోది ప్రార్థన చేస్తే. ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది దేనికోసం? దేనికోసం? ఇక్కడ రాజ్యస్థాపన చేయడానిక? అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఆయన గాడి మీద ఎక్కువ వస్తుంటే అందరూ మట్టలు పరుస్తూ ఏమన్నారు తెలుసా? హోసన్నా జయము, హోసన్నా జయము. ఆఖరికి ఆయనకు ఉన్నటువంటి శిష్యులో ఒక శిష్యుడు కూడా ఏమనుకున్నాడు తెలుసా? ఈయన పద్దాక రాజు అంటున్నాడు, రాజు అయితే నేను ఖచ్చితంగా కోశాధికారిని అవుతాను కాబట్టి అని చెప్పేసి వెంబడించాడు. ఎందుకంటే ఎంతసేపు కూడా భౌతికంగా ఆయన రాజు అంటే ఇక్కడ రాజ్యం పాలన చేస్తాడు కాబట్టి నాకు అంతా హ్యాపీయే అని అనుకున్నారు. ఏ ప్రజలైతే హోసన్నా జయము జయం అన్నారో వారే సిలువేయమన్నారు. కారణం ఏంటంటే ఈయన ఎంతసేపు కూడా ఇది కాదు నా రాజ్యం, అది నా రాజ్యం అని చెప్తుంటే, పరలోక రాజ్యం సమీపించిందని చెప్తుంటే వీళ్ళందరికీ ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఏంటి ఈయన రాజు అనుకున్నాము, ఈయనేంటి అని. ఇప్పుడు ఈ మాట చెప్పనా? ఈరోజు చాలామంది ఇప్పటికీ భౌతికమైన విషయాల కొరకే ప్రభువుని వెంబడిస్తున్నారు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ముందు ఆత్మ సంబంధమైన విషయాలు వెతుకు, భౌతికమైనవి ఆయన ఇవ్వగలడు. కానీ ఆత్మ సంబంధమైన వాటిలో నువ్వు లేకుండా భౌతికమానికే సరిపెట్టుకుంటే ఈ లోకము ఒకరోజు గతించిపోతుంది. లోకము దాని ఆశలు గతించిపోవును. నీ హృదయము ప్రభువుకి ఇవ్వు, నీ హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వు, రక్షణ అనుభవం పొందుకో, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు. కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే చూడండి, రండి 32వ కీర్తన 3వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, 32వ కీర్తన, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి, దివారాత్రులు నీ చేయి నా మీద బలముగా ఉన్నది, బలముగా ఉండెను. నా సారము వేసవి కాలం ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమను ఒప్పుకొందును అనుకుంటుని. నీవు నా పాపదోషమును పరిహరించున్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నీ పక్కన ఉన్నవారు చెప్పండి, ఏది కూడా నేనేం చేయలేదని చెప్పండి. మన ఎవరు కూడా ఏమి. ఇక్కడ దావీదు అంటాడు, విస్తార జల ప్రవాహములు నా మీదకి వచ్చిన అవి ఏంటంట, అవి నా మీదకి రావు. కారణం ఏంటి? ముందు ఏ అనుభవంలోకి వచ్చాడు? ఆయన ప్రార్థన చేసే అనుభవంలోకి వచ్చాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు, తన దోషాలు ఒప్పుకున్నాడు, తన అతిక్రమములు ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు. నాకు అదే అనిపిస్తుంది దావీదుని చూసినప్పుడు. నేనంటే బైబిల్లో చదువుకున్నప్పుడు దావీదు ఎప్పుడు దావీదును చంపుదామని సౌలు సైన్యంతో తిరుగుతున్నాడు. బల్యాలు ఇసిరాడా, గుహల్లో దాక్కుంటే వెంటాడా, ఎన్ని చేశాడు. దావీదు దొరికాడా? దొరకలా. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అంత సైన్యం ఉండి ఒక్క వ్యక్తిని పట్టుకోలేకపోయాడు. కానీ అదే ఒక్క వ్యక్తికి సౌలు దొరికాడా లేదా? దొరికాడు.
ఇది ఎలా సాధ్యమైంది అంటే దావీదుకి ఎవరున్నారు అంటే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీతో ప్రభు ఉంటే నేను ఎవరు ఏం చేయలేరు. ఆమేన్. నీవు ప్రభువును కలిగి ప్రభు కొరకు ప్రభు ఎదుట గురికెలికి నువ్వు బ్రతుకుతుంటే నేను ఏమీ చేయలేవు. ప్రభు లేకుండా నిరాశలో వెళ్ళిపోతున్నావేమో, కృంగిపోతున్నామేమో, బలహీనపడుతున్నామేమో. ఈరోజు మరొకసారి ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వ విషయం చూసుకుందాం రండి. 4వ విషయం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. త్వరగా ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒకడు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వాడికి ఏం కలుగుతుందంట? శ్రమయే కలుగును. వాని లేవనెత్తువాడు లేకపోవును. చాలండి. ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి మరొక సత్యం. అక్క చెలే వినండి. మరొక సత్యం ఏంటి అంటే, నువ్వు ఆయనను గురి కలిగి బ్రతకాలి అంటే, నీ ఎదుట ఆయన సదాకాలం గురిగా పెట్టుకోవాలంటే నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? సహవాస్. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏముండాలి? కొంతమందికి చర్చిలో ఎంతమంది ఉన్నా ఎవరితో పరిచయాలు ఉండవు. వారేంటో వారే, ఎవరితో పంచుకోరు, ఎవరితో కలవరు, ఒక మంచి సహవాసం చేయరు. సహవాసం దేనికోసం చేస్తారు? ఇతర అనేకమైన విషయాలన్నిటి కోసం చేస్తారు. కానీ అరే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, ఈరోజు మనకు అవకాశం దొరికింది, మనం ఎదిగే అనుభవాలు నేర్చుకుందాం, ఇంకెవరినైనా నడిపిద్దాం అని అనుకొని ఎంతమంది సహవాసంలో ఉన్నవారు ఉన్నారు. ఒంటరిగా ఉండేవాడంట. అక్క ఒంటరిగా ఉండేవాడు ఏమైపోతాడు? పడిపోతాడంట. వాక్యమే చెప్తున్నమాట. ఎవరైతే ఒంటరి జీవితం జీవిస్తారో వారు ఎప్పటికీ కూడా ఎదగలేరు, నిలబడలేరు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పు. ఒకడు పడిపోవడం అని చెప్పరు. ఎలాంటి వాళ్ళైనా బలహీనలు ఉంటారు. కానీ నీ బలహీనతలో ఒకవేళ నువ్వు పడిపోయినా ఇంకొకరు నేను లేవనెత్తే వారు నీకు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభు నరుడు ఒంటరిగా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. సృష్టి ఆరంభంలోనే మనం చదువుకుంటే అన్నీ మంచిది. సృష్టిని సృష్టిస్తున్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? మంచిది. ఆకాశ నక్షత్రం మంచిది, భూమి మంచిది, అందులో ఉన్నటువంటి జంతు మొత్తం వాటన్నిటిని మంచిది అని చెప్పాడు. కానీ మంచిది కాదు అని చెప్పింది ఒకటే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే వాడంట పడిపోతాడంట. అందుకే దేవుడు ఈరోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనకేముండాలో తెలుసా? సహవాసం ఉండాలి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, హెబ్రీ పత్రిక త్వరగా 10వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము, ఏ దినం చెప్పండి? ఏ దినము? ఒకరోజు ప్రభు ఎక్కడికి రాబోతున్నాడు అది కూడా చూపిస్తాను. ఈ మాటని ఇలా ఉంచండి. పక్కనే దెస్సలోనిక పత్రికలోకి వెళ్తే, దెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండి మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడదు కాగా ప్రభుతో సదాకాలము ఉందుము. దేవుని స్తోత్రం చేద్దామా? ఏ దినము చెప్పండి?
ఆ దినం అంటే ఏ దినం? ప్రభు. ఇప్పుడు చెప్పండి, ప్రభు వస్తాడా రాడా? తమలో కింద ఉంటే వస్తాడు, ఆకాశ సంబంధిగా ఉంటే వస్తాడు. ప్రభు వస్తాడు రాడా? వస్తాడు. కానీ ఆ దినము సమీపించే కొలది నేను ఎలా ఉండాలి అంటే దేవుని మందిరంలో ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి, దేవుని ప్రజలతో సహవాసంగా ఉండాలి. ఒక మాట ఇందాక హెబ్రీ పత్రికలో ఉంచమన్నాను కదా, కొందరు మానుకున్నట్లుగా. ఆగండి, ఒక్క మాట, కొందరు మానుకున్నట్లుగా. ఆ కొందరిలో ఉన్నావా? నీకు చిన్న నొప్పి వస్తే ఆదివారం ఆరాధన మానేస్తావు, చిన్న సమస్య వస్తే ఆరాధన క్రమాలు మానేస్తావు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ కొందరిలో నీవు ఉండకూడదు, ఆ కొందరిలో ఉండే వ్యక్తిగా నీవు ఉండకూడదని చెప్తున్నాడు ఆయన. కారణం ఏంటంటే ప్రభు వచ్చే దినం సమీపంగా ఉంది, సమీపంగా ఉంది. గత సంవత్సరం ఆఖరికి ఈ రోజు వరకు నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు. ఇప్పటి నుండైనా ఒక తీర్మానం తీసుకో, దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టను. దేవుని సృష్టిని చూసి, సృష్టిలో ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తా, గురి నిలుపుకుంటా, వాక్యాన్ని చదువుతా, వాక్యాన్ని విన్నదాన్ని అవలంబిస్తా, ప్రార్థన చేస్తా, సహవాసంలో ఉంటా అని తీర్మానం తీసుకో. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది, బహు సమీపంగా ఉంది. నేను మొదట ప్రారంభంలోనే చెప్పాను, యెహోవా యందు గురి ఎలా నిలపాలి అంటే ఈ అనుభవాలు నీకు ఉండాలి. మొదటి అనుభవం ఏం చెప్పండి? అది సృష్టిని చూసి దేవుని మీద మనం గురి నిలపాలి. రెండవది ఆయన వాక్యాన్ని విని గ్రహించి చదివి ఆయన యందు గురి మనం నిలపాలి. మూడవది ప్రార్థన చేసి ఆయన యందు గురి మనం నిలపాలి. నాలుగవది సహవాసం చేసి ఆయన గురి మనం నిలపాలి. అలా నిలిపితే కలిగే లాభాలు చాలా క్లుప్తంగా 2-3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం లేదా కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం, కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. 32వ అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఏం చేస్తాడు ఆయన? ఏమండి, నీకు ఉపదేశము చేస్తాడు, నువ్వు నడవలసిన మార్గము బోధిస్తాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. ఒక మాట అడగనా? రాజకీయ నాయకులు ఎవరైనా, ఇప్పుడు ఉదాహరణకి మన ముఖ్యమంత్రి గారే అనుకోండి, ఒక్కసారి మన చర్చి దగ్గరకు వచ్చి వెళ్ళారే అనుకోండి, విజయవాడలోనే కాదు, ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలోనే కాదు, న్యూస్ ఛానల్స్ అన్నిట్లో పలానా చర్చికి వచ్చారన్న మారు మోగిపోద్దా మోగదా? చెప్పండి. అప్పుడు దాకా మనం ఎవరో తెలియకపోయినా ఒక్కసారి ఆయన వచ్చి వెళ్ళిపోతే మనం అందరికీ తెలుస్తామో తెలీదా? పలానా చర్చి పలానా దగ్గర ఉంది, పలానా దగ్గరకు వచ్చారు. అసలు ఇంకో విషయం ఏంటంటే ఆయన పలానా డేట్ వస్తున్నారంటేనే ఈ రోడ్లన్నీ కూడా ఎంత క్లీన్గా అయిపోయి మొత్తం మార్కింగ్లు చేసి అంతా రెడీ చేస్తారు. అవునా కాదా? ఒక్కసారి వస్తే, ఒక్క నాయకుడు వస్తే. కానీ వాక్యం చెప్తున్నమాట, దేవుడే నీ మీద దృష్టి ఉంచుతాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరైతే ఆయన ఉపదేశాలు, నాకు రాయబడి ఉంది, ఎవరైతే ఆయన ఉపదేశాలని ఆయన అంటాడు, నేను నీకు ఉపదేశము చేసేదను, నడవలసిన మార్గం నీకు బోధించి. ఎవరైతే ఆయన యందు సదాకాలం గురి నిలుపుతారో వారికి దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆయన నీకు ఉపదేశం చేస్తాడు, నువ్వు నడవలసిన మార్గాన్ని నేర్పిస్తాడు, నీ యందు దృష్టి ఉంచుతాడు, నీకు ఆలోచన చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మన లైఫ్లో ఏం చేయాలో అంతుపట్టదు, అలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఆ టైంకి ఎలాగ దాన్ని దాటేయాలి, ఎలా బయటపడాలి, ఏం చేస్తే బయటపడతాం, దానికి ఏమన్నా
అవకాశం ఉందా? ఏమండి అన్నలు, కొంతమందికి ఇంకా అవకాశమే లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీకు ఒక మంచి మాట చెప్పనా, నువ్వు ఆయన ఎందుకు గురువు నిలుపు, నీకు ఆయనే ఆలోచన చెప్తాడు, ఆయనే నిన్ను తప్పిస్తాడు, ఆయనే నీకు ఉపదేశం చేస్తాడు, ఆయన నీ యందు దృష్టి ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను ఎప్పుడైతే ఆయన యందు గురి నిలుపుతామో ఈ గొప్ప లాభం మనకుంది. లాభం నెంబర్ 1 ఇది. లాభం నెంబర్ 2 ఏంటో చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుదామా. తన ఎడల యథార్థ హృదయం గలవాన్ని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయం నీవు మతి తప్పి ప్రవర్తించు గనుక ఇది మొదలుకొని. సరే, అక్కడ ఆ మాటను చదువుకుంటే పై వచనాన్ని చూసినప్పుడు తన ఎడల, చెప్పండి, యథార్థ హృదయం అంటే వీళ్ళెవరు అంటే గురి నిలిపేవాళ్ళు. ఎవరైతే గురి నిలిపారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఏం చేస్తాడు దేవుడు నిన్ను? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? బలహీనంగా ఉన్నావేమో, కానీ ప్రభువు చెప్తున్న మాట, నిన్ను ఆయన బలపరుస్తాడు. 91వ కీర్తన 4వ వచనంలో కూడా ఉంటుంది. ఏమని అంటే చూడండి, 91వ కీర్తన 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కప్పుతాడు. ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి సమయం చాలదు, కానీ ఒకే ఒకటి చెప్పి ముగిస్తాను. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదామా. చాలండి. అసలు దేవుడే మన కోసం చింతపడదు. ఎవరి కోసం? ఎవరైతే ఆయన యందు గురి నిలుపుకొని బ్రతుకుతారో దేవుడు ఏం చేస్తాడంట? వారి కోసం ఆయన చింతిస్తాడు. మనమందరం నాశనానికి వెళ్ళిపోతుంటే, ప్రభువుని ఎరగకుండా నాశనానికి వెళ్ళిపోతుంటే, ఆయన మన కోసం చింతపడ్డాడు కనుకే ఈ భూమి మీదకి ఆయన మన కొరకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు పొందవలసిన శిక్ష అంతటను ఆయన తన మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ కోసం చింతిస్తున్న ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువు మాత్రమే. నీవనుకుంటావు నీ శ్రమలో నా కోసం ఎవరు లేరని, కానీ ప్రభువు చెప్తున్నాడు నీ కోసం ఆయన ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా. ఈ దినము ఆలోచన చెయ్యి. పరిస్థితుల్లో నువ్వు ఆయన యందు గురి నిలుపలేకుండా చేస్తున్నాయేమో, నీకున్నటువంటి సమస్యలు ఆయన మీద నువ్వు ఆధారపడకుండా చేస్తున్నాయేమో, కానీ నిన్నెరిగిన దేవుడు నీతో మాట్లాడిన మాట భక్తుడి జీవితాన్ని చూపించి ఆయనంట సదాకాలం యెహోవా మీద గురి పెట్టుకున్నాడు గనక జీవమార్గం తెలియజేయబడింది. నిత్య సుఖముల్లో తాను ఉన్నాడు. తన పేరు ఘనత వహించబడింది. దినము ప్రియమైన సంగమా, ప్రతి పరిస్థితులు ఎరిగిన దేవుడే నీతో మాట్లాడాడు. సృష్టిని చూడు. సుష్టము కాదు నువ్వు చూడాల్సింది, సృష్టిలో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని చూడు. ఆయన వాక్యానికి విధేయత చూపించు. ప్రార్థన అనుభవం కలిగి ఉండు. సహవాసాన్ని విడిచిపెట్టక ప్రభుతో, ప్రభు ప్రజలతో ఉండు. ప్రభు కొరకు బ్రతుకు. ఆయన దృష్టి నీ మీద ఉంచుతాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన తన రెక్కల చాటును నిన్ను కప్పుతాడు. ఆయన నీకు బలమనిస్తాడు. ఆయన నువ్వు ఎలా బ్రతకాలో ఆలోచనలు చెప్తాడు. నిన్ను చేర్చవలసిన తీరానికి చేరుస్తాడు.
దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శుద్ధుడా, నీ గణనామానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పునరుద్ధానమందు నాయన మీరు మాతో మాట్లాడారు. సదాకాలం మా గురి నీ వైపే నిలిచినప్పుడు తండ్రి సమస్తమును కలగచేసే దేవుడు నాయన. నీ పిల్లలమైన మేము నాయన అనేక వాటిల వైపు మా గురిని నిలుపుతాం తండ్రి. ఉదయకాలం నాయన మా గురి ఏ రీతిగా ఉండాలో, మా గురి దేని మీద నిలపాలో, మాకు ముందున్న పితరులు గురి ఏ రీతిగా నిలిపినాయన వారు గురి కలిగి వారు జీవించారు, విజయం పొందారు నాయన. శాశ్వతమైన దేవుడిని అశాశ్వతముగా ఏ రీతిగా వారు స్తుతించారు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఎత్తబడుతున్న మాటలు మా అందరి హృదయాల్లో నీరు పెట్టండి. మా ఎనుకుడికి వస్తున్న ప్రతి మాట నాయన గ్రహింపనివ్వండి నాయన. మా జీవితాల్లో అవలంబించే వారంగా చేయండి. వాక్యమై ఉన్న దేవుడు అయ్యా, దేవుడై ఉన్న వాక్యమయ్యా. వాక్యాన్ని ప్రేమించే కుమారులుగా కుటుంబాలుగా చేయనాయన. వాక్యాన్ని అత్తుకునేవారుగా చేయనాయన. నీవే మా గురి అని ఎరిగిన వారుగా చేయనాయన. అయ్యా, నీ గురిలో మా క్షేమం ఉంది, దీర్ఘాయు ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది, నిత్య జీవం ఉంది నాయన. అయ్యా, సమస్తము నీ గురిలో ఉంది నాయన. అది ఎరిగి ఆ గురిని కలిగిన వారంగా మమ్మల్ని మేము నాయన నీకు అప్పగించుకునే వారంగా నీ కృప దయచే అయ్యా. ఏ రీతిగా ఉండాలో సావాసములో, వాక్యములో, ప్రార్థనలో గుండ్రి ఏ రీతిగా నాయన సృష్టిలో గురి ఏ రీతిగా నీ వైపు నాయన కలిగి ఉండాలో మీరు మాతో మాట్లాడారు అయ్యా. మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ మాటలు మా హృదయాల్లో సంపూర్ణమైన నీ కృప దయచేసి నీ రాకడికి రాజ్యంగా సిద్ధపరచు వైపు పొందమని యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాము పరమ తండ్రి. ఆమేన్.